500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తాడ. హైదరాబాద్ వాళ్ళకి అండగా ఉంటామట కేటీఆర్. 10 ఏళ్లలో ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయలేదు, 2 ఏళ్లలో కూల్చేయడం తప్ప చేసిందేమీ లేదని కామెంట్ చేసి, అంటే ఓన్లీ కులగొడ్డు ఒకటే పని పెట్టుకున్నాడు అన్న. నేను అంటలేదు, ఆయన అంటాను. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట. ఒక నిమిషం, ఇదే వార్త నమస్తే తెలంగాణ రాసింది. కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు. పేదలను కూల్చే బుల్డోజరు, ఆ బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసే టూల్ అట హైడ్రా అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పేదవాళ్ళే కూలగొడితే ఆడెమ్మటే బలిసిలోడు భయపడతాడు. ఏమిరా మరి నిధులు అన్నా పేమెంట్ ఇస్తావా సారు? పేమెంట్ ఇస్తా సారు, పేమెంట్ తీసుకొని పక్కేసుకొని అనుకోవాలి. ఈ ప్రోగ్రాం జరిగిందట, జరుగుతున్నదట ప్రస్తుతానికి కూడా. హైడ్రాది న్యాయమే అయితే శని ఆదివారంలో అర్ధరాత్రి పూట పేదల ఇళ్లపై ఎందుకు వస్తున్నది? నోటీసులు ఇవ్వడానికి హైడ్రాకు ఇబ్బంది ఏమిటి? చెరువుల్లో కట్టిన పెద్దల జోలికి ఎందుకు వెళ్లరు? అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత మన వివేక్ వెంకటస్వామి, తర్వాత ఇంకా పేర్లు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి ఆకుడుంది. మనమే సంసారంలో అందరం లంగలే, అందరు దొంగలే, అన్ని రాజకీయ పార్టీలు. బీజేపీ కూడా ఆవులో ఓటరు. నేనేమంటా అన్న, ఈ రాష్ట్రంలో హైడ్రా అనేది రాజకీయ నాయకులకు ఫ్రెండ్ అయిపోయింది, బెస్ట్ ఫ్రెండ్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు. కానీ పేద ప్రజల పైన మాత్రం అమ్మా వదిలిపెట్టేయలేదు, అస్సలు ముచ్చటే లేదు. మేము బరాబర్ వస్తాను, మేము కూడా కొరడే మన శని ఆదివారం, ఎందుకంటే కోర్టులు బంద్ ఉంటాయి కదా. బలిసినోనికి ఏమో సోమవారం, పేదోనికి అయితేనో ఆదివారం, ఎందుకంటే వాడు కోర్టుకు పోవద్దు, వాడు స్టే తెచ్చుకోదు. మన రాక్షసుని లెక్క పోయి ఊలగొట్టాలి అన్నిళ్ళు, అది రాక్షసారం అనమాట. ఇంకేమంటుండు, హైడ్రా బాధిత పేదలందరికీ అండగా ఉంటాం, వారి తరపున బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది, అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మన మొత్తానికైతే ఇది నిన్న ఆయన పెట్టిన ప్రోగ్రాం. స్టే ఇచ్చినాయి ఆ కథ, పాపం వాళ్ళందరూ పిలుచుకుండు. అంతులేని వేదంట, ఆగని కూల్చివేతలట. హైడ్రా కూల్చివేతల పర్వంపై ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇండు కోల్పోయిన బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది నిన్న కార్యక్రమం జరిగింది. 500 రోజులు వాళ్ళ నాయన వస్తానంట, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడంట. మరి అయినాక మీ అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి ఒక మాట చెప్పిండు. కారుకు ఓటేస్తేనే గ్యారెంటీ అమలైతే అట. ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు, కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ ఫ్రస్ట్రేషన్. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీ రామారావు చెప్పినట్ట. మరి ఏ టీవీ ఛానల్లో పిల్లల స్కూల్ కూల్చి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలే అని చెప్పేసి వీళ్ళు చిన్నపిల్లలు, నాన్న ఆర్మీలో పనిచేశాడు, ఆయన అమీన్పూర్ లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు, నేను చిన్నపిల్లల కోసం పియానో స్కూల్ నడుపుతున్నా, స్కూల్ FTL లో ఉందని హైడ్రా అధికారులు చెప్తే హైకోర్టుకు పోయినా, నాకు ఇచ్చిన రోజునే సీఎం రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి హైకోర్టు స్టే ఇచ్చింది. నా ఆర్డర్ కాపీని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి పూట వచ్చి అర్ధరాత్రి దాకా కూల్చేసిండు. తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నేటికి కూల్చలేదు. ఇన్నాళ్ళు సంపాదించినంత పోయింది, EMIలు కూడా కట్టే పరిస్థితి లేదు, మా ఇంటి వెనుక కట్టిన కిడ్స్ హాస్పిటల్ కూలగొట్టిడు అని చెప్పేసి అంటారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదన. ఇంకో మైనారిటీ స్కూల్ కూల్చేది సర్కార్ అట, కోర్టు స్టే ఇచ్చిన ఖాతరు చేయని ప్రభుత్వం. ఇప్పుడు ఇది మైనారిటీ స్కూల్ అయితే మాకే సంబంధం, ఇది అసదుద్దీన్ ఓవైసీ స్కూల్ కాదు కదా, ఇది ఫాతిమా కాలేజీ కాదు, ఫాతిమాకి అయితే ఇప్పుడు కూలగొట్టబోతున్నాయి. రేవంత్ అన్న నీచాతి నిజం. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో, కేటీఆర్ చెప్పిన దాంట్లో ఇది తప్పు ఉంది, దీన్ని తిప్పికొట్టాలనేది ఒకటి చెప్పు. నువ్వు ఇల్లు కూలగొట్టి నిజం కాదా, బాధ పెట్టేది నిజం కాదా, వాళ్ళని గోస పెడుతున్నది నిజం కాదా, ఏది అబద్ధం? నువ్వు చేసే లంగా పనులు మొత్తం బయటపడతాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన నిబంధన పెడితే నువ్వు మంచోడు వైపు, మంచి పనులు చేస్తే మంచోడు అవుతారు. మంచి పనులు చేయకుండా అన్ని లంగా పనులు చేసి లంగా పనులు చేస్తుండని చెప్పేటువంటి పైన విమర్శలు చేస్తే మన సంవత్సరం లంగా బాగా చెప్తారు. నీ కర్మ దశామూరు మీద కూర్చొని నాగిండా చేస్తా అంటే చేసుకో, తర్వాత నువ్వే సంకర ఆగిపోతే. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇక ఢిల్లీకి పోతే దేక్తలేరు, గల్లీలో దేక్తలేరు, ఏడ దేక్తలేరు, ఇక రేపు జనాలు కూడా దేకరిగా నేను ఇంత కిరాతుకున్నట్టు దేక్తారు. మరి
సో ఇది ఒక వార్త. సో తెలంగాణ రాష్ట్రంలో కేటీ రామారావు పాపం వాళ్ళ బావ సంబంధించి అలా మావ చచ్చిపోతే ఆయన అందులో ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. సో కేటీఆర్ సింగిల్ గా హ్యాండిల్ చేస్తాడు జూబ్లీస్ బై ఎలక్షన్. ఇది ఎందుకు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్? జూబ్లీస్ అనేది హైదరాబాద్ లో ఉన్నది. హైదరాబాద్ అరాచకాలు చేసింది హైడ్రా, అందులో భాగంగా జూబ్లీస్ లో కూడా అరాచకాలు చేసింది. సో ఈ అరాచకాలు అన్నిటిపైన ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే తద్వారా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీస్ లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో అందుకోసం ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టాడు. ఈ సిగిదాపులోడు ఏమంటా అండు, ఇగో అన్ని లంగాపాలను పట్టి చెప్తా అండు, ఈయనంట తిప్పికొట్టాడ. నువ్వు చేసిన లంగాపాలని ముందర పడ్డాక తిప్పికొట్టి ఏంది, నువ్వు చేయవద్దు లంగాపాలను, చేయకపోతే మంచిది కదా. అది ముచ్చట నాయన.